సాహితీ మిత్రులకు నమస్కారం. వనజ తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం. విభిన్న కథల కవిత్వాల సమాహారం వనజ తాతినేని. మిత్రులారా, ఈరోజు ఒక ఆంగ్ల కవితకు తెలుగు అనువాదాన్ని మీకు వినిపించబోతున్నాను. హెన్రీ వాడ్స్వర్త్ లాంగ్ఫెలో రాసిన ఏ సామ్ ఆఫ్ లైఫ్, బ్రతుకు పాట కవితను వినండి. ఈ కవితకు తెలుగు అనువాదం చేసిన వారు పి. సింహాద్రమ్మ. ఇప్పుడు కవిత్వంలోకి వెళ్ళిపోదాం. బ్రతుకు పాట. జీవితం ఒక ఖాళీ స్వప్నం అని దుఃఖం నిండిన సందర్భాల్లో నాకు చెప్పవద్దు. నిద్రలోకి దిగిన ఆత్మ చచ్చిపోయింది. పరిస్థితులు ఏవీ కనిపించినట్టుగా ఉండటం లేదు. జీవితం వాస్తవమైనది, ఎంతో విలువైనది. శ్మశానానికి చేరుకోవటం దాని లక్ష్యం కాదు. శ్మశానానికి చేరుకోవటం దాని లక్ష్యం కాదు. నువ్వు దుమ్ములోకే తిరిగి కలవాలి. కానీ అది అలా నీ ఆత్మ కోసం ఎక్కడా చెప్పబడలేదు. విలాసాలు లేవు, విచారము లేదు. మన దారికి అవి ఏవి ముగింపు కాదు. అవి మన దారే కాదు. కానీ చేతల్లో నిన్నటి కన్నా ఈరోజు ఎంత దూరం ముందుకు ప్రయాణించేమనేదే. కళ శాశ్వతమైనది, ఉన్న సమయం మాత్రం తరిగిపోతుంది. ఇంకా మన గుండెలు ఎంత దిటవుగా ఉండినా సరే శవయాత్ర ముందు మ్రోగుతున్న డప్పులాగే మ్రోగుతున్నాయి. ప్రపంచంలోని విశాలమైన యుద్ధరంగంలో, ఈ జీవితపు క్షణకాల మజిలీలో నోరు లేనివాడివిగా ఉండకు. తోలుకెళుతున్న పశువులాగా ఉండకు. నిత్యం యుద్ధం చేస్తున్న నాయకుడిలాగే ఉండు. భవిష్యత్తుని నమ్మకు. అది ఎంత ఆహ్లాదంగా ఉన్నప్పటికీ చచ్చిపోయిన గతాన్ని తనని తాను మట్టి చేసుకొని జీవిస్తున్న వాస్తవంలోనే కార్యాచరణ కానివ్వు. హృదయం పెట్టు అన్నింటా. ఇకపైన భగవంతుడున్నాడు. గొప్పవారి జీవితాలు మనకు గుర్తు చేసేది మన జీవితాలను మనం అత్యుత్తమమైనవిగా చేసుకోమనే. మరి వెళ్ళిపోయేటప్పుడు మన వెనుక కాలం ఇసుక తిన్నెల్లో మన అడుగుల గుర్తులు వదిలి వెళ్ళాలని. కాలి గుర్తులు అవి బహుశా నట్టనడి సముద్రపు అతి భయంకరమైన గొప్పదైన రూపం నుండి బయటపడిన నావికుడు, అందరి చేత తృణీకరించబడ్డ తాను ప్రయాణించిన నౌక చిత్రమైన ఒక సోదరుడు. వాటిని చూసి మరలా బ్రతుకుదారి పట్టవచ్చు. మళ్ళీ మనం లేచి నిలబడాలి. ఎటువంటి సంక్షోభంలోనైనా నిలబడే దమ్ముతో ఇంకా ఎప్పటికీ గెలుస్తూనే ఉండాలి. ఎప్పటికీ ఈ నీతిని అనుసరిస్తూనే ఉండాలి. శ్రమ పట్టడం ఎలాగో నేర్చుకోవాలి. నిరీక్షించటం కూడా నేర్చుకోవాలి. శ్రమ పట్టడం ఎలాగో నేర్చుకోవాలి. నిరీక్షించటం కూడా నేర్చుకోవాలి. బతుకు పాట. పి. సింహాద్రమ్మ గారి తెలుగు అనువాదం విన్నారు కదా. హెన్రీ వాడ్స్వర్త్ లాంగ్ఫెలో రాసిన ఏ సామ్ ఆఫ్ లైఫ్ కవితకు ఇది స్వేచ్ఛానువాదం. మిత్రులారా, కవిత పూర్తిగా విన్నారు కదా. ఈ కవితలో మంచి సందేశం ఉంది కదా. అది మీరు కూడా అందుకున్నారా? జీవిత పాట ఎలా ఉండాలో తెలుసుకున్నారా? ఇంకేం, సాగిపోవటమే. నడి సముద్రంలో నౌక ఛిద్రమైన తర్వాత కూడా ఒక నావికుడు ఒడ్డుకు చేరుకుని తన గుర్తులను ఆ ఇసుక తీరంలో వదిలి వెళతాడు. ఆ గుర్తులను మనం అందుకొని స్ఫూర్తి పొందాలి. ఇదే ఈ కవితలో ఎస్సెన్స్. కవిత మీకు నచ్చింది కదా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక మంచి కవితతో
ఇలాగే వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు. మరి విభిన్న కథల కవిత్వాల సమాహారం వనజ తాటినేని వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. నమస్తే.